యాక్చువల్లీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. బట్ నేను చిన్నగా ఒక సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. చిన్నగా పెద్ద కొంచెం టైం పడుతుంది. సాయంత్రం పాటు టైం ఏంటంటే నాదేమో ఆటోబయోగ్రఫీ కాదు, కానీ దేవుడు నా పట్ల చేసిన కొన్ని ఉపకారాలు, కొన్ని గొప్ప విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. చాలా చాలా చిన్న ఉద్యోగం మా నాన్నది. అండ్ మా ఇల్లు ఆల్మోస్ట్ ఇంతే ఉండేది, నలుగురు పడుకోలేరు కూడా. మేము 4th 5th క్లాస్ వరకు అలా మేనేజ్ చేసుకునే వాళ్ళం. దాని తర్వాత చాలా ఇబ్బంది అయ్యేది. అంత చిన్న ఇల్లు, ఒకటే జీతము, అండ్ అందులోనూ చాలా స్ట్రగ్లింగ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ బ్రోకెన్ ఫ్యామిలీ కూడా. బికాస్ డాడీ చాలా డ్రింక్ చేసేవారు. నాకు ఊహ తెలిసినంత వరకు బాగా డ్రింక్ చేసేవారు, ఆర్కెస్ట్రాస్లో పాటలు పాడేవారు. సో ఇంట్లో కూడా గొడవలు అయ్యేది, ఇవన్నీ జరుగుతూ ఉండేది. సో మా తమ్ముడు పుట్టాక ఒక 2 years అనుకుంటా తమ్ముడికి, అప్పుడు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా ఆ టైంలో నాకు గుర్తులేదు ఏంటి ఈ ప్రాబ్లం అనేది. బట్ చాలా సీరియస్ ఉన్నప్పుడు డాడీ దేవుడిని నమ్ముకోవడం జరిగింది. అతను హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి, మమ్మీ క్రిస్టియన్. అయితే దేవుడిని నమ్ముకోవడం జరిగింది, చర్చికి రావడం జరిగింది. ఆర్కెస్ట్రాలో పాడే అతను ఇప్పుడు చర్చ్లో పాడడం స్టార్ట్ చేశారు. అండ్ 25-26 years అనుకుంటా తాగుడు మానేసి, తాగుడు కంప్లీట్గా మానేసి ఇంకా ఒక డిఫరెంట్ చేంజ్ మ్యాన్గా అయ్యారు. బట్ అయినప్పటికీ ఇంట్లో పరిస్థితులు అంత బాగుండేది కాదు. చదివే వాళ్ళం, ఇద్దరం పర్లేదు బాగానే చదివే వాళ్ళము. కానీ ఎప్పుడూ నేను ఊహించలేదు అంటే ఫ్యూచర్లో పెద్ద చదువులు చదవాలి ఇదని. ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యి ఫ్యామిలీని సపోర్ట్ చేయాలనేది ఎప్పుడూ నా గురి ఉండేది. బికాస్ తమ్ముడు కూడా 4-5 years చిన్నోడు, వాటిని కూడా సపోర్ట్ చేయాలి, ఇంట్లో డాడీని కూడా సపోర్ట్ చేయాలి. ఇల్లు కూడా ఇంకా అప్పుడే కట్టడం స్టార్ట్ చేసాము. అందులో కూడా చాలా అప్పుల పాలయ్యారు డాడీ, ఫాదర్. ఇంకా ఇల్లు ఎలా ఉండేదంటే ఇంట్లో లోపల వరకు ఓకే, బట్ బయట ఫినిషింగ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 10 years వరకు ఫినిషింగ్ అవ్వలేదు, ఒక కాంపౌండ్ వాల్ లేదు, ఏం లేదు. అంటే బయట జస్ట్ ఇటుకలు కనిపించింది. అలా 10 years అలానే ఉండేది ఇల్లు. సో అవన్నీ బాగుపడాలి అంటే జాబ్ చేయాలి, తొందరగా చదువు పూర్తి చేయాలి అనుకునేవాడిని. కానీ మ్యాథ్స్ నాకు అస్సలు వచ్చేది కాదు. సో మ్యాథ్స్ అంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఒకటే ఉండేది, స్కూల్ తర్వాత ఎంపీసీ చేయాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఇదే ఉండేది క్లాస్మేట్స్లో. కానీ నాకు మ్యాథ్స్ వచ్చేది కాదు. సో అందుకని బయాలజీ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు నేను అనుకోలేదు ఒక డాక్టర్ చదవాలి ఇదంతా. అంటే ఇవన్నీ ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడిని. సో ఎప్పుడు నేను కలర్ కనలేదు. కానీ నేను బయాలజీ తీసుకున్న తర్వాత 11th 12th పాస్ చేసిన గురుకుల్లో చదువుకున్నాను గుంటూరులో. బికాజ్ అదే ఫీజు కట్టడం కూడా చాలా ఇబ్బంది అయ్యేది. సో అందుకని ఇంకా ఐ కెనాట్ బి అ బర్డెన్ అని గురుకుల్లో హాస్టల్ నాగార్జున సాగర్లో, దానికి కూడా ఎగ్జామ్ రాయాలి. బట్ దేవుని కృపలో అందులో క్లియర్ చేసి గురుకుల్లో స్ట్రగుల్స్లోనే అయ్యేదన్నమాట. అంటే చెట్ల కిందే క్లాసెస్ జరిపేవారు, ఇవన్నీ జరిగేది అక్కడ. ప్రాపర్ గురుకుల్ చాలా ఎంతమందికి ఫెమిలియరో తెలియదు, కానీ అలాంటి సిచ్యువేషన్లో డీసెంట్గా మార్క్స్ వచ్చాయి. కానీ ఎంసెట్ ఉండేది మా టైంలో. ఎంసెట్ క్లియర్ చేయగలనో లేదో నాకు తెలియదు. అప్పుడు ఎగ్జామ్ రాశాను ఫస్ట్ టైం. నేను అనుకోలేదు, బాగానే మార్క్స్ వచ్చాయి. కానీ నాకు డెంటల్ సీట్ వచ్చింది అనమాట. అయితే డెంటల్ జాయిన్ అవుదామా, అప్పుడు నాకు ఐ స్టార్టెడ్ డ్రీమింగ్, ట్రై చేద్దాము. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అనుకోలేదు ఇంత మంచి మార్క్స్ వస్తుందని. నా బయోటెక్నాలజీ కానీ జెనెటిక్ మ్యాక్సిమం ఒక వెటర్నరీ డాక్టర్గా అయినా ట్రై చేయొచ్చు, కానీ అంతకు మించి నా కేపబిలిటీ లేదని అనుకునేవాడిని ఇప్పుడు. అయితే మార్క్స్ వచ్చేసరికి ఒక ఆశ వచ్చింది. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు, చదువు పర్లేదు ఏం కాదని. నా భయం ఏముండేదంటే ఈ మార్క్స్ కూడా వస్తాయో లేదో నెక్స్ట్ ఇయర్. బికాస్ లక్లోనే వచ్చింది, ఇది దేవుని కృపలో వచ్చింది. ఆ మార్క్స్ కూడా వస్తాయో లేదో, ఈ డెంటల్ సీట్ కూడా రాదేమో అనుకుని చాలా భయపడ్డాను. కానీ దేవుని కృప వల్ల నెక్స్ట్ ఇయర్. అయితే ఇందులో ఏంటంటే నేను చిన్నప్పటి నుండి ఒకటే చర్చ్కి వెళ్ళేవాడిని అనమాట. ఆ పాస్ట్ నాకు తండ్రి, ఆత్మీయ తండ్రి డెఫినెట్లీ, బట్ హీ హాస్ గైడెడ్ మీ త్రూ అవుట్ మై లైఫ్. అంటే నేను 4-5 years ఉన్నప్పటి నుండి అతని దగ్గర ఉన్నాను. అతను ఈ బైబిల్ నాకు గిఫ్ట్ ఇచ్చి ఒక నేను పాస్టర్ గారికి కూడా చూపించాను. ఈ ఫస్ట్ పేజ్లో అతను 2009లో ఇది రాసి ఇచ్చారు అనమాట. టు డాక్టర్ ప్రశాంత్, మే ద లార్డ్ రిచ్లీ బ్లెస్ యూ అని ఆయన ఒక ప్రవచనం ఇచ్చారు. ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు ఎగ్జామ్ రాయమని ఆయన చెప్పేశారు. కానీ ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేయాల్సింది నేనే. కానీ అయినప్పటికీ దేవుడి మీద నమ్మకం ఉంచి నెక్స్ట్ ఇయర్ రాశాను. అది కూడా లాస్ట్ సీట్ నాది. స్టేట్లో నాకు రిజర్వేషన్ ఏం లేదండి, క్రిస్టియన్ అనే ఉండింది కాబట్టి సర్టిఫికేట్లో రిజర్వేషన్ లేదు. సో ఆ కోటా గిటా ఏం నాకు అప్లై అవ్వదు.
అయినప్పటికీ ఆ న్యూస్ పేపర్ కటింగ్ మా డాడీ ఇప్పుడు కూడా ఉంచారు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే వస్తుందో కట్ ఆఫ్ మార్క్స్, అంటే లాస్ట్ టైం ఏ కట్ ఆఫ్ మార్క్ అయితే ఎంబీబీఎస్ ఈ సీట్ వచ్చిందో ఆ కట్ ఆఫ్ మార్క్లో నా ర్యాంకే ఉంటుంది నెక్స్ట్ ఇయర్. అంటే అప్పుడు తెలిసింది నాకు నాదే లాస్ట్ సీట్ అని. సో అలా దేవుడు గొప్ప కార్యం చేసి సీట్ ఇప్పించారు. అండ్ ఫీజు కూడా ఎక్కువ ఉండేది కాదు, బట్ ఆ ఫీజు కూడా మేనేజ్ చేయడం నేను ఒక స్టూడెంట్ లోన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే 5 బికాస్ లాంగ్ టర్మ్ 6 years స్టడీస్ కాబట్టి అంత సస్టైన్ చేయలేమని 6 yearsకి నేను స్టూడెంట్ లోన్ తీసుకున్నాను. సో తీసుకుని అలా పూర్తి చేశాను. పూర్తయ్యాక 24 years, ఆల్మోస్ట్ 6 years చదవాలి. అందులో నాకు గ్యాప్ కూడా వచ్చింది. ఆల్రెడీ 24. నా కౌంటర్ పార్ట్స్ చూసినప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో, ఎవరైతే సిఏ అవన్నీ చేశారో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. నేను ఇంకా హ్యావ్ టు డిపెండ్ ఆన్ మై ఫాదర్. అండ్ స్టూడెంట్ లోన్ కూడా ఇప్పుడు ఇంకా 1 year గ్యాప్ తర్వాత అది కూడా తీర్చడం స్టార్ట్ చేయాలి. నేను పీజీకి కూడా ప్రిపేర్ అవ్వాలి. బికాస్ జస్ట్ ఎంబీబీఎస్తో ఇన్ మెట్రోపాలిటన్ సిటీ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ Tier 2 సిటీస్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టము. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా అప్డేట్ అవ్వాలి కానీ స్టాగ్నెంట్గా ఉండకూడదు. సో పీజీ చేయాలనేది ఎప్పుడూ ఉండేది, కానీ ఎలా? ఎందుకంటే పీజీ సీటు కొనలేము, గవర్నమెంట్లో వస్తే కానీ చదవలేము. గవర్నమెంట్లో రావాలంటే ఎంబీబీఎస్ సీట్ 1000 డాక్టర్స్ ఉంటే 100 పీజీ సీట్స్ ఉంటాయి. అంటే కాంపిటీషన్ నారో అయిపోతుంది. సో అందులో స్ట్రగుల్ అవ్వలేము. సో ఎలా జాబ్ అయినా చేయాలి ఖచ్చితంగా. జాబ్ కూడా యూ కెనాట్ జస్ట్ గో, అంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేసి అలా గడపలేము. బికాస్ చదవాలి, టైం ఫోకస్ ఇవ్వాలి, ఎనర్జీ ఇవ్వాలి, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. ఎలా అనుకున్నప్పుడు 1 year అలానే గడిచిపోయింది బీబీఎస్ తర్వాత నాకు స్టేట్ గవర్నమెంట్ కూడా ట్రై చేశాను. బట్ స్టేట్ గవర్నమెంట్లో చాలా రికమెండేషన్స్ అండ్ అంత పర్సెంటేజ్ కూడా నాకు లేదు. ఫ్యాక్చువల్గా అయితే అంత పర్సెంటేజ్ కూడా నా దగ్గర లేదు. సో అప్పుడు ఎవరు కాదు, వైఫే తను ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ పంపించింది అనమాట. ఇలా ఆర్మీలో ఓపెనింగ్స్ ఉంది, ఇలా అప్పుడే నాకు తెలిసిందే డిఫెన్స్లో కూడా డాక్టర్స్ బయట నుండి వస్తారని. లేకపోతే వాళ్ళది ఏదో డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది అనుకున్నాను. కానీ నార్మల్గా ఈ హైట్ వెయిట్కి ఎవరు కూడా, మీరు కూడా నమ్మి ఉంటారు, నేను ఆ మిలిటరీ, ఎందుకంటే నాకే నవ్వు వచ్చేది. బికాస్ నేను ఎప్పుడు అనుకునేవాడిని కాదు. ఇంకా 10 years బ్యాక్ నేను ఎలా ఉండేవాడినో అంటే ఊహకే వదిలేస్తున్నాను. అసలు ఆ ఫిట్నెస్ కానీ ఆ హైట్ వెయిట్ ఏది కూడా మ్యాచ్ అయ్యేది కాదు. సో బట్ అదే అప్పుడు మా మమ్మీ ఒక మాట చెప్పింది, బలవంతులు జ్ఞానులను సిగ్గుపరిచేటట్టు దేవుడు మూర్ఖులను ఇంకా బలహీనులను వాడుకుంటాడని. అలా అంటే ఆ గైడెన్స్ ఉండేది. తను జస్ట్ ట్రై చేయమని చెప్పింది. ఇలానే ఎన్నో విషయాలు చెప్పేదన్నమాట. మమ్మీ ఇలా సమీర్ కూడా దావీదుని చూసినప్పుడు ఇలానే అనుకున్నాడు అని. అంటే దావీదుతో పోల్చుకుంటున్నాను కాదు, కానీ మన యొక్క క్యారెక్టర్, మన యొక్క డైలీ నీడ్స్ బైబిల్కి ప్రతిబింబం. బైబిల్ చుట్టే కేంద్రీకరించబడి ఉన్నది. సో అలా ఆ బైబిల్ వాక్యాలు, ఆ బైబిల్ ఏదేదైతే వాగ్దానాలు ఉన్నాయో అది నా జీవితం నెరవేరుస్తూ వచ్చాడు దేవుడు. సో వెళ్ళాను, సెలక్షన్కి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. కానీ మెడికల్స్ ఉండింది. అక్కడ నాతో పాటు ఒక 30 మంది ఉన్నారు. అందరికి ఒక్కొక్క టెన్షన్. అరే నా వెయిట్ 2-3 kgs ఎక్కువ ఉంది, నా సైట్ ఎక్కువ ఉంది. నా ఒక్కడిదే డిఫరెంట్ ప్రాబ్లం, వెయిట్ తక్కువ ఉంది. 2 kgs వెయిట్ తక్కువ ఉన్నాను, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది నా బాధ ఉండేది. కానీ అద్భుత రీతిగా సెలెక్ట్ అయిపోయాను. అంటే ఇందులో నన్ను నేను గర్వించుకోవడానికి ఏమీ లేదు. దేవుడిని హెచ్చిస్తూ ఈ మాట చెప్తున్నాను. బికాస్ 25th year నేను, ఇట్ వాజ్ అ వెరీ ప్రామినెంట్ ఇయర్. నేను 25 years అప్పుడు నాకు మెంటలీ అనిపించేది, అంటే ఈ ఫీల్డ్లో వచ్చి తప్పు చేసానేమో, ఇంకా సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సెటిల్ అంటే కొంచెం డెస్పరేట్ అయిపోయాను. ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, ఇదంతా చేయాలి. ఇల్లు చూసినప్పుడు కూడా అందరూ అదే చెప్పేవారు, అంటే చదువులు అయిపోయింది, ఇప్పుడు ఇల్లుని ఎప్పుడు డెవలప్ చేస్తారు, అంటే ఇవన్నీ కొన్ని సోషల్ ప్రెషర్ ఉంటుంది. సో అందులో దేవుడు గొప్పగా నడిపించారు. నేను ఒక గెజెటెడ్ ఆఫీసర్గా అయిపోయాను. అండ్ తర్వాత పోస్టింగ్స్ రావడం స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు అంటే నేను చాలా లేజీ, అంటే సోంబేర్ని. అలాంటిది ఒక మిలిటరీ ట్రైనింగ్ నేను ఎప్పుడు అనుకోలేదు, ఒక మిలిటరీ ట్రైనింగ్ ఐ కెన్ సర్వైవ్ అని. బికాస్ 4:30 నేను 7:30 ఆఫీస్ అయితే 7కి లేచి 7:30 కల్లా నేను ఎప్పుడు చేయలేదు. బట్ అలాంటిది నేను 4:30కి లేచి ఆ మిలిటరీ ట్రైనింగ్ 2 months ఉండేది అనమాట. ఆ చలిలో లక్నోలో 4 degreesలో సర్వైవ్ అయ్యాను దేవుని కృప వల్లనే. అంటే ప్రతిదీ ఏదైతే జరిగింది దేవుని కృప వల్ల జరిగింది. తర్వాత కోవిడ్ వచ్చాక కూడా, కోవిడ్లో నేను జైసల్మేర్లో పోస్టింగ్ ఉన్నాను. సో జైసల్మేర్లో ఎలా అంటే పీపీ కిట్ అయితే ఇంకా ఇంపాసిబుల్. బికాస్ ఆ వేడిలో
నార్మల్గా మాస్క్ వేసుకునే మనం పని చేయలేము. అలాంటిది నేను ఏ పీపీ కిట్ ఏం లేకుండా, అంటే నేను కేర్లెస్గా లేను, బట్ ఆ కండిషన్స్ అలాంటిది. ఆ టైంలో డైలీ 60-70 పేషెంట్స్ చూసేవాళ్ళం. 2 yearsలో